మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెనాలి నియోజకవర్గంలో జనసేన తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని నందివెలుగులో ప్రచారంలో పాల్గొన్న అంబటి రాయుడు మాట్లాడుతూ కోస్తాంధ్ర అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని, వైసీపీలో ఉంటే నెరవేరదని స్పష్టంగా అర్థమైనందునే జనసేన తరపున ప్రచారం చేస్తున్నానని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు ఒక విజన్ ఉందన్న ఆయన బానిస బతుకులకు వ్యతిరేకంగా మన రానున్న తరాల భవిష్యత్తు కోసం ప్రజలు ఓటేయాలని కోరారు. మన ప్రాంతం, మన కోస్తా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందాలని నా ఆలోచన, నా డ్రీమ్. సో దాని గురించి నేను ఎన్నో రోజుల నుంచి, ఒక సంవత్సరం నుంచి తిరుగుతున్నాను. నా కళలు అక్కడ నెరవేరవు అని చెప్పి నాకు చాలా క్లియర్గా అర్థమైంది. అక్కడ మనం ఏ పని చేయలేము. రాష్ట్రానికి బాగైంది, యువతకి బాగైన పని ఏది కూడా మనం ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, యువత ఏమి పని చేస్తే రాష్ట్రం ముందుకెళ్తుంది, నేనేం చేయగలను, చేసే స్వేచ్ఛ ఉందా లేదా, ఒక మంచి మనం పనిచేసి మన రాష్ట్రానికి పనిచేసే స్వేచ్ఛ మీరు ఇస్తారా ఇవ్వరా అని ఆయన అడిగినప్పుడు పూర్తిగా ఇస్తారు. నువ్వు ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం కాదు, ఈ ఎలక్షన్ కాదు, మనం వచ్చే 10 ఏళ్ళు 20 ఏళ్ళు మన రాష్ట్రానికి మనం ఏం చేయగలం, మన యువత మీరందరూ ఏం చేయగలరు, అది ముఖ్యం. మన ఈ ఎలక్షన్ డెఫినెట్ గా మనం గెలిపించుకుందాం, అది మన కర్తవ్యం. పెట్టుకోండి, రాష్ట్రం భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు, యువత భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు, స్వేచ్ఛ ఎక్కడ ఉంది, అది పవన్ అన్నకి ఒక విజన్ ఉంది. ఆయన విజన్ తో ముందుకెళ్తున్నాడు. ఆయన కలిసిన తర్వాత అర్థమైంది. మీరు మీ వచ్చే 2 తరాల గురించి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. వాళ్ళ కోసం ఎవరైతే కరెక్ట్, ఎవరు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలరు. సో బానిస బతుకులు మనకు వద్దు, మనకి బానిస బతుకు వద్దు. మనకి వచ్చే 5 ఏళ్ళు కూడా కష్టపడతాం. ఎలక్షన్ అయిపోగానే వదిలేసి పోవటం కాదు. నేను ఇక్కడే ఉంటున్నా, వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏదో పదవి కోసము, ఏదో పవర్ కోసం కాదు చేస్తుంది.